శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మంత్రబలం. మరి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి సరికొత్త సొల్యూషన్స్, రెమెడీస్ అందిస్తూ ఉన్నారు కదా మన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. మరి ఈ రోజు కూడా మనందరికీ ఖచ్చితంగా ఉపయోగపడే ఒక సరికొత్త టాపిక్ ని అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ సందర్భంగా ముందుగా ఒక సినిమా గురించి, సినిమాలో జరిగినటువంటి సంఘటన రియాలిటీగా మనం ఎలా తీసుకోడు ఒకసారి అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఆ సినిమా ఏంటంటే మనందరి ఫేవరెట్ పిక్చర్, మరి నాకైతే చాలా చాలా ఇష్టమైనటువంటి మూవీ అది మురారి. సో అంటే అన్ని బాగుంటాయి, ఓవరాల్ గా మూవీ సూపర్, సాంగ్స్ బాగుంటుంది, సినిమా అంతా బాగుంటుంది. అదంతా పక్కన పెట్టేస్తే ఆ సినిమాలో నుంచి నేను తెలుసుకోవాలనుకుంటుంది, మన వ్యూస్ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది, ఆ సినిమాలో వంశపారపర్యంగా మరణాలు సంభవిస్తాయి కదా, మనం చూస్తాం. అంటే ఈ ఒక వంశం ఒక సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 35 years సమ్ ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చనిపోతారు. మళ్ళీ ఇంకొకటి తీరా చూస్తే వాళ్ళ వంశానికి ఏదో శాపం ఉందని సమ్ ఇలా చెప్తారు కదా. అంటే నిజంగా వంశపారపర్యంగా ఉన్న వాటికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తాం, సడన్ గా యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉంటారు. ఆ ఫ్యామిలీలో ఎవరిని చూసినా యాక్సిడెంట్ అయి చనిపోతుంటారు, లేదంటే రకరకాల కారణాలతో చనిపోతూ ఉంటారు. ఇలా చనిపోవడాలు ఆ సినిమాలో మనం చూసాం కదా. అయితే ఇలాంటి దోషాలు కనుక నిజంగా మన వంశంలో కనుక ఉంటే ఖచ్చితంగా రక్తాభిషేకం జరగాల్సిందేనంటారా ఆ సినిమాలో చెప్పినట్టుగా? అలాగే జాహ్నవి, ఇందులో మీరు మురారి సినిమా తీసుకున్నారు. మురారి సినిమాలో చూపించింది ఏదైతే ఉందో, అంటే చాలా సినిమాలో చూస్తే వాళ్ళు చూపించేది ఇలాంటివి, అంటే సూపర్స్టిషియస్ అని నేను చెప్పను కానండి, ఇలాంటి అలౌకికమైన అంశాలన్నీ కూడా వాస్తవమే వాళ్ళు చూస్తారు. ముందుగానే వాళ్ళు అంటే ఇలాంటివన్నీ ఎంతో స్టడీ చేసి తీస్తారని చెప్పాలి. మీరు ఇంకొకటి మీరు సినిమాల గురించి తీసుకున్నారు కాబట్టి ఒకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, సినిమాల్లో ఎక్కువగా ఏ విషయాన్ని అయితే చూపిస్తూ ఉంటారో అదే నిజంగా కూడా ఒక 20 years తర్వాత జరుగుతూ ఉంటుంది జాహ్నవి. అది కూడా నోటీస్ చేశాను. 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత జరిగేది ముందే ఊహించేసి తీసిన సినిమాలు కొన్ని నేను చూసాను. అంటే మీరు ఎలా మూవీ టాపిక్ తీసుకున్నారు కాబట్టి, మా చిన్నప్పుడు వచ్చిన మూవీ, మా చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు ఏం కాదులేండి, ఒక ఏజ్కి వచ్చాక కొంచెం, ఆదిత్య 369. అందులో ఏముందంటే వాళ్ళు టైం ట్రావెల్ చేస్తారు. మొదట వాళ్ళు కృష్ణదేవరాయల ఎరాకి వెళ్తారు, తర్వాత ప్రెజెంట్లోకి వచ్చి మళ్ళీ రాకుండానే తర్వాత ముందు ఫ్యూచర్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏంటి, వాళ్ళందరూ కూడా థర్డ్ వరల్డ్ వార్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాం, అంతా మొత్తం మాస్కులు, మొత్తం ఫుల్ ప్యాక్డ్ బాడీ. బయట ఉంటే రేడియేషన్కి బాడీ తట్టుకోలేక మొత్తం దద్దుర్లు అలా వచ్చేసేసి స్కిన్ ర్యాషెస్ వచ్చేసాయని చెప్పేసి లోపల తీసుకెళ్ళి, అంటే కొంచెం ఫన్గా కూడా చూపిస్తారు కదా, టమాటాలు బాగా చీపుగా ఉన్నాయి, కేజీ 2000 ఏటా తీసుకున్నాండి. అప్పట్లో 2000, ఇప్పుడు 2000 కాదు. మా చిన్నప్పుడు అంటే మేము 10th classలో ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చింది మూవీ. ఇలాగా ఉంటుంది జాహ్నవి. అంటే అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నాకు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు నాకు ఆ మూవీనే గుర్తొచ్చింది జాహ్నవి. ఇంచుమించుగా ఎవరికి వాళ్ళు ఐసోలేటే కదా అయిపోయింది, ఆ మాస్కులు పెట్టుకొని. ఇంకా కొంతమంది అయితే ఫుల్ ప్యాక్డ్ వేసుకున్న వాళ్ళని కూడా మనం చూసాము. సో అంటే మూవీ అలా నాకు ఇప్పుడు టక్కన గుర్తురావు, అట్లా కొన్ని మూవీస్లో జరిగినవి నిజంగా చూపించను, నిజంగా జరగడము చూశాను ప్రాక్టికల్. అంటే ఇలాంటి అబ్జర్వేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి బాధపడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఈ మురారి సినిమా ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు వెరీ రీసెంట్ జనరేషన్లో బాగా ఫేమస్ పర్సనాలిటీల్లో ఒకటి జరిగింది. మరి అది ఇది కరెక్టా కాదా అనేది ఒకటి ఇమీడియట్గా క్లిక్ అవుతుంది. అది మన అన్నగారు ఎన్టీఆర్. ఓకే, సీనియర్ ఎన్టీఆర్, ద మోస్ట్ ఎన్టీఆర్. ఆయన ఫ్యామిలీలో మనం తీసుకున్నా కూడా యాక్సిడెంట్స్ అయి చనిపోవడము వంశంలో మనం చూసాం కదా. సో ఉంటుందంటారా నిజంగానే? అది ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మరీ దారుణంగా మనం చూసాం.
అలా మీరు ఇంకొక మూవీ మన రీసెంట్ గా వచ్చిన మేబీ 1-2 years అయిందేమో, చాలా ట్రెండ్ అయిన మూవీ, అందరిని ఆకర్షించిన మూవీ కాంతారా. అందులో కూడా మురారి కైండ్ ఆఫ్ అంటే భగవంతుడిలో ఐక్యం అయిపోవడం చూపించారు. అంటే ఒక్కొక్క వంశానికి ఒకళ్ళు భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి, అలా ఆ మూవీలో చూపించారు. అంటే ఇలాంటివన్నీ ఉన్నవే వాళ్ళు తీస్తారు. అంటే ఆ టైంకి ఆ క్రియేటర్ డైరెక్టర్ బ్రెయిన్ లో ఆ థాట్, ఆ సీడ్ అనేది క్రియేట్ చేస్తారు. మనం మురారి సినిమానే తీసుకున్నాం, ఆ డైరెక్టర్ కృష్ణవంశీ గారు కదా. అయితే ఆ డైరెక్టర్ గారు మామూలుగా మనం చూసుకుంటే అంత మెటీరియల్ గా ఎన్ని మూవీస్ తీశారు, నిన్నే పెళ్ళాడతాయి, ఇవన్నీ కూడా గులాబీ దగ్గర నుంచి అన్ని, అంటే మొత్తం లౌకిక అంశాలే చూపించారు. మొత్తం పూర్తిగా పరిపూర్తి లౌకిక అంశాలు చూపించే వారికి ఆ సీడ్ ఎలా వచ్చిందంటారు? ఇలాంటివి చూపించాలి అని చెప్పి, అది కూడా ప్రాక్టికల్లీ మనం చూసుకున్నా, స్పిరిచువల్ పరంగా చూసుకున్నా అది నిజమైన విషయం, 100% వాస్తవం. ఏంటంటే భగవంతుడు ఇలాంటి సీడ్స్ వాళ్ళ మైండ్లో వేసి అలాంటివి క్రియేటరే మళ్ళీ రీక్రియేట్ చేయిస్తాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నా భావజాలం వరకే చెప్తున్నాను ఇందులో. సో ఇలా అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం అసలు టాపిక్ వచ్చేస్తే కనుక ఇలాంటివన్నీ ఉంటాయి జాహ్నవి. వంశపారంపర్యక దోషాలతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలానో మీరు టాపిక్ తీసుకున్నారంటే ఇలా చనిపోవడం అని తీసుకున్నారు కాబట్టి దేన్ని మనం సూపర్స్టిషియస్ అని కొట్టిపడేయడానికి లేదు, మూఢనమ్మకం అని కొట్టిపడేయడానికి లేదు. దీనికి నా లైఫ్లో నేను చూసిన ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను 8th class అలా ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మా బాబాయ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే పున్నమి నాగు మూవీ చిరంజీవి గారిది అప్పుడు రిలీజ్ అయింది. అంటే రిలీజ్ అయ్యి ఉన్నది వీసీ అప్పట్లో మా చిన్నప్పుడు VCR అని ఉండేది, అందులో పెట్టుకొని చూసేవాళ్ళం సినిమాలు రెంట్కి తీసుకొచ్చుకొని. అయితే నేను పున్నమి నాగు అని అడిగినప్పుడు మా నాన్నగారు అన్నారు, ఆ సినిమా చూస్తే నువ్వు దడుచుకుంటావు, పిల్లలు చూసే సినిమా కాదు, నేను చూపించను అన్నారు. మా బాబాయ్ బాగా గారం చేసేవాళ్ళు. నాకు ఆ సినిమా చూడాలని ఉంది బాబాయ్ అంటే వెంటనే తెచ్చారు. ఆ సినిమా చూసాను, నైట్ టైం చూసాం. ఆ చిన్నపిల్లను కాబట్టి ఆ సినిమా చూసి తట్టుకోలేకపోయా, బాగా భయపడిపోయా, బెదిరిపోయా. మా బాబాయ్ గారింటి నేబర్స్ 2 వృద్ధ దంపతులు ఉండేవాళ్ళు. ఆ అమ్మమ్మ గారు రోజు కథలు చెప్పేవాళ్ళు, మొత్తం భాగవత కథలు ఇలాంటివి చెప్పేవాళ్ళు. రోజు మధ్యాహ్నం అయితే భోజనం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా ఆవిడ చెప్పే కథలు వింటూ ఉండేదాన్ని. ఆ రోజు కూడా అలానే వెళ్ళా కానీ ఆ పున్నమి నాగు నన్ను వదిలిపెట్టలేదు. అంటే ఒక సినిమా ఎఫెక్ట్ 1-2 days ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ వదిలిపెట్టలేదు. భయంగానే వెళ్ళాను. ఆవిడ చెప్తుంటే కొంచెం దాంట్లోంచి బయటకు వస్తూ ఉన్నాను. ఆవిడ చెప్తూ ఉన్నారు, తాతగారు అక్కడ మంచం మీద పడుకున్నారు, ఆవిడ ఇక్కడ ఉన్నారు, తాతగారు అక్కడ పడుకొని ఉంటే ఆయన అంటే పైకి చూస్తూ ఉన్నారు. పైకి చూస్తూ పోలీసులు అన్నారు. ఈవిడ కచ్చప్పుడు ఆపేసి ఏందయ్యా అంది. అంటే పోలీసులు అంటే పోలీసులు లేదు, గీలీసులు లేరు, పడుకోండి అని అంటుంది. మళ్ళీ ఆవిడ చెప్తూ ఉంది, ఆయన అలానప్పటికీ నేను ఆల్రెడీ భయంలో ఉన్నాను కదా. ఈవిడ కథ కంటే ఆ రోజు నాకు అటెన్షన్ ఎందుకు ఆయన మీద వెళ్ళిపోయింది జాహ్నవి. ఆయన అలానే చూస్తున్నా. మళ్ళీ పోలీసులు అన్నారు. మళ్ళీ ఈవిడ తిట్టింది, పడుకోండి అని చెప్పింది. ఈవిడ మాట్లాడుతున్నాడు, 3వసారి పోలీసులు అన్నాడు, అంతే డెడ్. అసలు ఆవిడ వెళ్ళిపోయింది, కదలకుండా అలాగా కూర్చున్నాడు. ఆవిడ నేను అలానే ఆయన వంక చూస్తుంటే ఏమైందమ్మా అని చెప్పి ఆయన వంక చూసింది, వెళ్ళి చూసింది, దగ్గర పట్టుకొని కదిలించింది. ఒక్కసారి బోరమని ఏడ్చేసింది. అప్పుడు ఆ చిన్న వయసు కదా, నాకు తెలియదు అంటే అంత చనిపోయారు ఇవన్నీ అంత ఉండదు కదా. నాకు భయం వేసి వెంటనే మా పిన్నిని లేపి తీసుకొచ్చాను. మా పిన్ని పడుకొని ఉంటే లేపి తీసుకొచ్చాను. బాబాయ్ పిన్ని 2 వచ్చారు. ఇంకా అది అంటే ఇదన్నీ ఎందుకంటే ఇలాంటివి కొన్ని చూసినప్పుడు భలే భయం ఉంటుంది కదా. అది నాకు చిన్నప్పుడు జరగడం ఇప్పటికీ నాకు అది తలుచుకుంటే భయం వేస్తుంది, బాధ వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తుంది. అంటే చనిపోయే ముందు మనకి ఆ సూచనలు అలా వచ్చేస్తాయి. పోలీసులు అంటే ఏమో భటులు అంతే కదా. కొంతమంది తెలిసిపోతుంది జాహ్నవి, చూస్తారు. కొంతమందికి దేవదూతలు కనిపిస్తారు. దేవదూతలు కనిపించిన వాళ్ళని నేను చూశాను, ఇలా కనిపించిన వాళ్ళని చూశాను. దేవదూతలు కనిపించిన వాళ్ళు చెప్పారు 2-3 రోజులు వెళ్తాం అంటే మేము వైకుంఠానికి వెళ్తామని కలియుగంలోనే చెప్పిన వాళ్ళని నేను చూశాను. ప్రత్యక్ష ఉదాహరణ నేను చూశాను జాహ్నవి. సో అంటే దేన్ని మనం కొట్టిపడేయడానికి లేదు. మనం అప్పుడంటే మీరు టాపిక్ తీసుకున్నారు కాబట్టి అది గుర్తొచ్చి అది చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కూడా అవసరం. అయితే ఖచ్చితంగా ఇలాంటి దోషాలు ఇవన్నీ కూడా మనం నమ్మాల్సిందే. అంటే ఇలాంటివి ఉంటాయి వంశపారపర్యంగా కదా. భయపడొద్దు. మరి పరిహారాలు ఏముంటాయి? భయపడితే మనకి ఏది సొల్యూషన్ రాదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి ప్రతి దానికి పరిహారం ఒకటేనా పరిహారం కాదు కదా. లేదు అస్సలు
భయపడాల్సిన అవసరం అస్సలు లేదు, అలాంటిది ఉండదు. అలాంటి ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో జరిగి ఉంటే కనుక దాన్ని పులి స్టాప్ పెట్టచ్చు. మనం పులి స్టాప్ పెట్టే శక్తిని కూడా భగవంతుడు మనకిచ్చాడు. దానికే మనకి శాస్త్రాలు అన్ని నేను వెరీ రీసెంట్ గా మనకు బాగా తెలిసిన ఒకళ్ళది విన్నాను. 35 సంవత్సరాలకి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, 35 years కి. వాళ్ళ మావయ్య గారు కూడా అదే ఏజ్ లో చనిపోయారంట. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి 34 years. ఆవిడ టెన్షన్ చూడాలమ్మా నిజంగా. నాకు అర్థం కావట్లే. అంటే బాగా తెలిసిన వాళ్ళ ద్వారా నేను విన్నది ఒకటే ఏడుపంట పగలు రాత్రి, మళ్ళీ నా కొడుకు ఏమైపోతాడు అనేది. 3వ 4వ జనరేషన్ ఉన్నంట. ఎవరు ఇలానే అంటే అనకూడదు కానీ అందరినీ నమ్మి బ్లైండ్ గా వెళ్ళిపోవద్దు. తాంత్రిక పూజలు అవి చేస్తాం ఇవి చేస్తాం, శ్మశానంలో పూజలు చేస్తామంటే ఇక ఆ టైంలో నా కొడుకుని రక్షించుకోవడం ఒక్కటే ఇంపార్టెంట్. ఇది వెనక ముందు కూడా ఆలోచించారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా రెడీ అయిపోయారు ఆవిడ. ఎవరి ద్వారానో మొత్తానికి మళ్ళీ అయితే ప్రస్తుతానికి ఆగినట్టుగా నాకు తెలిసింది. కానీ దయచేసి అలా వెళ్ళడం అయితే నా వరకు నేనైతే కాదని చెప్తాను. మరి మీరేం చెప్తారో చూడాలి. అంటే అలాంటి వాటికి అసలు ఏంటమ్మా పరిహారం? నిజంగా 3 generations అలా 35 సంవత్సరాలు చనిపోయారు కాబట్టి ఈ జనరేషన్ కూడా అలా ఉండదు జాహ్నవి, అలా ఉండదు. ఫస్ట్ ఏంటంటే తల్లి గారిగా ఆవిడ నా కొడుకు మృత్యుంజయుడు, నా కొడుకు జీవిస్తాడు, 100 years అతనికి ఉంది అని ప్రతి తల్లి అదే కోరుకుంటుంది. 100%. దాన్ని బలంగా నమ్మాలి. అబ్బాయి అయితే పెళ్లి కూడా చేసుకోవట్లేదు అంట, చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఓకే, దాన్ని ఆవిడ బలంగా నమ్మే తీరాలి. నమ్మితేనే సగం మన నమ్మకమే మనకి ఆయుధం అవుతుంది జాహ్నవి. చాలా సార్లు మనకున్న కష్టాల నుంచి అలవోకగా బయటపడేసే ఒక ఆయుధము మన సంకల్పము, మన నమ్మకము అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మృత్యుంజయ హోమం చేయించేయడమే పరమశివుడిది. మృత్యుంజయ హోమం, మృత్యుంజయ జపం చేయిస్తే చిరాయువే వర్ధిల్లుతారు. ఆ మృత్యుంజయ హోమం జపం అయిన తర్వాత అది అయ్యేప్పుడే దండం పెట్టుకోవాలి. నేను కాశీ వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటాను నాయన, నీ దర్శనం వల్ల నేను మృత్యుంజయుని వర్ధిల్లుతానని చెప్పి ఒకవేళ ఆడవాళ్ళైనా అలా పెట్టుకుంటే కనుక మనకు భగవంతుడు ఉన్నాడు కదా జాహ్నవి. సో మనకి వేదాల్లోంచి వచ్చిందే కదా మృత్యుంజయ హోమం. మనకి ఎందుకు ఇచ్చాడు? మనకి మన శాస్త్రాలు, మన పురాణాలు ఉన్నది మనకి ప్రతి సమస్య నుంచి మనని తేలిగ్గా బయటపడేయడానికే ఉన్నాయి. మనం వాటిని అంటే చేతిలో వెన్నబుద్ద పెట్టుకొని నెయ్యి కోసం ఊరంతా వెతుకుతున్నాం అంతే. సో వాటిలో మృత్యుంజయ హోమం చేయించుకొని, మృత్యుంజయ జపం హోమం అంటే ఋత్వికుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు, జపం హోమం చేస్తారు. దాని తర్వాత కాశీ వెళ్ళి దర్శనం చేసుకొస్తే డెఫినెట్గా మనం చూడట్లేదా మన కళ్ళ ముందు డాక్టర్లు ఇంకా క్యాన్సర్ ఇలా పేషెంట్లు ఇంకా బతకరేమో అని చెప్పిన వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతికిన వాళ్ళని మనం చూడలేదా? సో అది ఎలా మనం బ్లంట్గా అయిపోతుందేమో అని భయపడకూడదు. నేను చెప్పాను, భయం వస్తుంది ఎవరికైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు వస్తుంది, కాదని నేను చెప్పను. అలాంటప్పుడే గుండె దిట్టవుగా చేసుకొని ఒకళ్ళకి జరిగింది మనకెందుకు జరుగుతుంది, ఒకళ్ళకి కష్టం వస్తే మనకు వస్తుందేమో అని బాధపడుతూ ఉంటాం. ఇదే ఒకళ్ళకి సుఖం వస్తే మనకు వస్తుందని మనం ఆలోచించాం. అలా అంటే అది మనం ఆలోచించుకోవాలి, అప్లై చేసుకోవాలి. మనం ఒకళ్ళ సుఖం అయితే మనం కూడా సుఖపడతాం, వాళ్ళ సుఖం నుంచి మన ఆనందం పొందాలి. నేను కూడా తొందరలో ఇలా అవుతాను అని చెప్పనుకోవాలి. నిజంగా బాగా చెప్పారు. సో కాబట్టి ఇలా జాగ్రత్తగా మనల్ని మనం మోటివేట్ చేసుకుని వెళ్తే అదే పరిహారం అంటారు, అంతేనా? మృత్యుంజయ జపం, మృత్యుంజయ హోమం డెఫినెట్ గా మన శాస్త్రాల్లో ఉన్నది. అది దానికి అవ్వని లొంగని వ్యాధి అంటూ ఉండదు. దానికి అంటే డాక్టర్లను సంప్రదిస్తూ డాక్టర్లు ఇచ్చే సూచన సలహాలు, వాళ్ళు ఇచ్చే మందులు వాడుతూ దైవ సహకారం తీసుకుంటే డెఫినెట్ గా మెడికల్ మిరాకిల్స్ జరుగుతాయి. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఇదండి, చూసారు కదా మరి. అంటే సినిమాల్లో చూపించినట్టుగా నిజంగానే మరి ఇలాంటి దోషాలు ఉంటాయా, వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో ఖచ్చితంగా మరి ఈ రెమెడీస్ అన్ని కూడా ఫాలో అవుతూ ధైర్యాన్ని మనం పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో మీ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా బాగా నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా ఏ సమస్యకైనా ఒకవేళ సొల్యూషన్ కావాలంటే ఇండివిజువల్ జాతకం ఉంటే మరింత చక్కటి సొల్యూషన్ ఖచ్చితంగా వచ్చేస్తుందని 100% నమ్ముతాను నేనైతే. సో డెఫినెట్గా ఇండివిజువల్ జాతకం ద్వారా మీ యొక్క సమస్యకి పరిష్కారం కావాలి, రెమెడీస్ కావాలి, మరి సురంపుడి భానుకోటేశ్వరి అమ్మని మీరు సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.